సో ఫ్రెండ్స్ మన ఇప్పుడు ఎస్వి కుమార్ ట్రేడర్స్ స్టాల్ దగ్గర ఉన్నాం. సో మనది ముందు ఒక బండి అవ్వబడుతుంది. సో ఈ బండి ప్రత్యేకతలు ఏంటి, దీని ప్రైస్ ఎంత ఉంది, మొదలైన అంశాలన్నీ బ్రదర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, మీ గుడ్ నేమ్? జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి, ఓకే సార్. మనకి ఇక్కడ బండి అవ్వబడుతుంది కదా, సో ఈ బండి మోడల్ పేరు ఏం పేరు అసలు? ఇది వచ్చేసి 18.5 HP VST శక్తి. ఏంటి VST శక్తి? సో ఓకే, VST శక్తి. ఇది 4-wheel డ్రైవ్, ఓకే, 3 సిలిండర్, ఓకే, పవర్ స్టీరింగ్. చిన్న ట్రాక్టర్ అంటే మినీ ట్రాక్టర్. దీని పర్పస్ ఏంటి అసలు? మీకు దీని పర్పస్ వచ్చేసి చెట్టు కిందికి కూడా దొండ తోటలలో మన పందిరి కింద తోటలలో దున్నుతుంది. కాకరలు అన్ని గ్యాప్ ఉంచితే చాలు. అందులో 3 ఫీట్ల నుంచి 4 ఫీట్లు. టైర్లు కూడా మనకు అటు ఇటు టైర్. ఇప్పుడు మన ఈ వీలుకు 2 వీళ్ళ మధ్య గ్యాప్ ఎంత? ఎన్ని ఫీట్లు? 3 ఫీట్ గ్యాప్. బ్యాక్ కూడా అంతేనా? అంతే వస్తుంది. 3 ఫీట్ల గ్యాప్ తో మనం అంటే 3 అంటే 4 ఫీట్లు వదిలితే చాలు. అంతే, 4 ఫీట్లలో మీకు లోపల దున్నుకుంటా తిరుగుతూ ఉంటది. ఓకే, సో ఎంత ఉంది భయ్య దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి 4,65,000 ఉంది. 4,65,000. సో ఇది మనకు బ్యాంకు లోన్ ఇస్తుందా? బ్యాంక్ లోన్ ఇస్తుంది. మీకు 1,00,000 కట్టుకుంటే మిగతా బ్యాంక్ డౌన్ పేమెంట్ 1,00,000 కట్టాలి. మిగతా డౌన్ పేమెంట్ 1,00,000 కట్టేసుకుంటే మిగతా అంతా మంత్లీ ఈఎంఐ మంత్లీ మంత్లీ ఉంటది. 6 నెలలకు రైతులకు పంట చేతికి వచ్చినప్పుడే కట్టే విధంగా అనుకూలంగా 6 నెలలకు ఒకసారి ఉంటుంది. 6 నెలలకు ఎంత పడొచ్చు సార్ మీకు? అప్రాక్సిమేట్ వచ్చేసి 65,000 నుంచి 70,000 మధ్యలో వస్తుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు పెట్టాలి అంటే దాన్ని బట్టి మీకు 4 ఇన్స్టాల్మెంట్లు, 4 లేదంటే 5 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. ఖతం అయిపోతుంది. సో ఈ బండి గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుందాం. దీని గురించి క్లియర్ గా ఆపరేటింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా ఉంటది ఆపరేటింగ్? ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉంటుంది సార్. సరే, చేయితో స్టార్ట్ చేస్తే మాత్రం చేయితో స్టీరింగ్ తిరుగుతుంది. ఓకే, ఏది ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు. ఇది వచ్చేసి హై స్పీడ్ లో అంటే మనకు డెప్త్ కంట్రోల్ లివర్. ఓకే, ఇది అంటే రోటావేటర్ వేసినా కల్టివేటర్ వేసినా లోతులు వెళ్ళాలనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇది కంట్రోల్ లివర్, ఇది డెప్త్ కంట్రోల్ లివర్. ఓకే, ఇది వచ్చేసి హై స్పీడ్ లో స్పీడ్. హైలో అంటేనేమో రెండే ఉంటాయి. హై స్పీడ్ లో స్పీడ్ రెండే ఉంటాయి. ఓకే, హైలో వేసుకుంటే ట్రాలీ వర్క్ చేసుకోవచ్చు. లో వేసుకొని కల్టివేటర్ గానీ రోటావేటర్ గానీ. ఇప్పుడు మనం హై లోయే ఉంది, ఇది మధ్యలో ఇంకోటి ఏం లేదు, నూటలే ఉంది అంతేనా? నూటలే. ఓకే, ఇదేమో 2-wheel డ్రైవ్, 4-wheel డ్రైవ్. ఓకే, ఇందులో వచ్చేసి గేర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే, రివర్స్. ఓకే, రివర్స్ అటువైపు ఇచ్చాడా? రివర్స్ ఇది జనరల్ ఇటు లాస్ట్ కి ఇస్తారుగా, ఇటు లెఫ్ట్ సైడ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి P1 P2 రోటావేటర్ తిరిగేదానికి. రోటావేటర్ P1 వేస్తేనేమో రోటావేటర్ వేసుకోవాలి. ఓకే, P2 అయితేనేమో స్ప్రేక్ వాడాలి. ఓహో, ఓకే, అంటే స్ప్రేకా? అంటే దీనికి అటాచ్మెంట్ చేసుకోవచ్చు, స్ప్రేయర్ అటాచ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దీని స్టీరింగ్ ఇలా ఉంది, ఇంజన్. ఓకే, సో అటాచ్మెంట్స్ అన్ని వెనక ఇక్కడ చేసుకోవాలా? అక్కడ చేసుకోవాలి. ఇక మన దగ్గర ప్లేస్ లేదు స్టాల్ లో. ఓకే, సో దీని ఆపరేటింగ్ అంత ఈజీగా ఉంటది? ఈజీగా ఉంటది. సో ఇది ఎంత హార్స్ పవర్ ఇంజన్ ఇది? ఇది వచ్చేసి 18.5 హార్స్ పవర్. 18.5 హార్స్ పవర్. ఓకే, సో దీని అవుట్లెట్ స్టోర్స్ మీకు ఎక్కడ ఉన్నాయి? డిస్ట్రిబ్యూటర్స్. ఇలా ఎక్సిలేటర్ 2 ఉంటాయి. ఒకటి కాల్ది ఉంటది, ఒకటి హ్యాండ్ ఎక్సిలేటర్ ఉంటది. ఓకే, మన బ్రేక్ ఇది ఇవా? బ్రేక్స్ ఇవి, బ్రేక్లు ఇవి. క్లచ్ అది. ఓకే, అక్కడ లాస్ట్ క్లచ్ ఉంటుంది. క్లచ్ ఇటు పక్క ఉంది, ఇవి బ్రేక్లు ఇవి. ఓకే, సో మనకి ఎక్కడ ఉంది ఇది? మన హైదరాబాద్ సిటీలో. మన దగ్గర ఇప్పుడు షేర్గూడ, ఇబ్రాహీంపట్నం దగ్గర షేర్గూడలో ఉంది. అక్కడ డీలర్షిప్ అక్కడ ఉంది. అక్కడ ఉందా? ఓకే, ఎస్వి కుమార్ ట్రేడర్స్. ఏమంటండి? ఎస్వి కుమార్ ట్రేడర్స్. అక్కడ మనం కొనుక్కోవచ్చు. ఓకే, ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని డిస్ట్రిక్ట్లలో ఉన్నాయా? ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్లలో ఉన్నాయి. మీకు ఏ డిస్ట్రిక్ట్ అయినా కానీ మేము సప్లై చేయగలుగుతాం. ఓకే, ఎక్కడైనా మీరు ఆల్ ఓవర్ 2 స్టేట్స్, తెలంగాణ మొత్తం ఎక్కడైనా కానీ ఇవ్వగలుగుతాం. ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి చేయగలుగుతాం. ఓకే, 4,65,000 సార్. 4,65,000 సార్. సో
ఓన్లీ మిషన్ వర్క్. మీరు కల్టివేటర్ కానీ ప్లవ్ కానీ మిగతా రోటివేటర్ కానీ సపరేట్ తీసుకోవాలి. చేసుకోవచ్చు, కంపెనీనే ఉంటాయి. సో భయ్య దీని స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయిగా? అన్ని ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఇందులో ఎంత రేంజ్ హార్స్ పవర్ ఇంజన్లు ఉంటాయి? ఇందులో వచ్చేసి మీకు 17 HP ఇప్పుడు మనం చూస్తుంది ఎంత HP? ఇది 18.5 HP. 18.5 HP. ఇంకా ఉందా దీనికన్నా తక్కువ? ఇంకా తక్కువ కూడా ఉన్నది. ఎంతది? అది వచ్చేసి మీకు వచ్చేసి 17 HP. 17 HP, 18.5 HP, 22 HP, ఓకే, 24 HP, 27 HP, 30 HP, 39 HP. ఓకే, దీనికన్నా లో ఎంత ఉంది ప్రైస్? దీనికన్నా లో HP ది? లో HP 17 HP. అది ప్రైస్ ఎంత? ప్రైస్ 3,50,000. 3,50,000. ఓకే, ఇది వచ్చేసి 4,65,000. 65,000. లోన్ ఆప్షన్ కూడా ఉంది. 3-4 లక్షలు అంటే మీకు వచ్చేసి సింగిల్ సిలిండర్ 2 వీల్ డ్రైవ్ ఉంటుంది. 4 వీల్ డ్రైవ్. చెప్పండి సార్. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర టిల్లర్ కూడా దొరుకుతాయి. పవర్ టిల్లర్స్, వీడర్స్. ఓకే, మీకు కూర్చొని దున్నేది టిల్లర్ కూడా ఉంటుంది. 16 HP, 16 HP. ఓకే, అది కూర్చొని కూడా దున్నుకోవచ్చు. సో ఇంతకన్నా తక్కువ ఉందన్నారు, అది 15 HP? అది 17 HP. అది సింగిల్ పొలాల్లో పనిచేస్తుంది. అది వరి పొలంలో చేయదు. అది మీకు కావాలంటే మీకు తోటలను మొత్తం తోటలలో దానిమ్మ, దొండ అలాంటి పందిర్ కింద దున్నుకోవడానికి పనిచేస్తుంది. అది ఎంత అన్నారు ప్రైస్? అది వచ్చేసి 3,50,000. 3 లక్షలు. దీనికి దానికి లక్ష ఫరక్ ఉన్నది. ఇది 4 వీల్ డ్రైవ్ సార్? ఇది సార్ ఫస్ట్ VST శక్తి ట్రాక్టర్ వచ్చేసి ఇండియన్ బ్రాండ్, ఇండియన్ మేడ్. ఓకే, మనం ఇక్కడ తయారవుతుంది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఓకే, ఇది 1967లో స్థాపించబడింది. శక్తి టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్. ఓకే, టిల్లర్స్ కూడా ఉంటాయి, అది కూడా VSTదే. ఓకే, సో దీనిలోకి వచ్చేసి ఏంటంటే ఇప్పుడున్న కాలంలో ఒక ఫార్మర్ పని చేసుకోవాలన్నప్పుడు మ్యాన్ పవర్ లేకుండా మంచి ఇబ్బంది పడుతున్నాడు. ఓకే, సింగిల్ మ్యాన్ ఆపరేటర్. ఈ మినీ ట్రాక్టర్ వల్ల ఏంటంటే వాళ్ళకు ఒకవేళ డ్రైవింగ్ రాకపోయినా కార్ నడిపినట్టు నడపచ్చు. దీన్ని నేర్చుకొని వాళ్ళ పొలాలను వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఈ కాంపాక్ట్ సెగ్మెంట్ సార్. ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ కూడా ఇదే, కాంపాక్ట్స్ నడుస్తున్నాయి. సూపర్. సో అందులో ముఖ్యమైనది ఇప్పుడున్న లేటెస్ట్ గా చెప్పండి. VST శక్తి ఇది 18.5 HP. ఓకే, ఇది 3 పిస్టన్ ట్రాక్టర్. ఓకే, ప్లస్ పవర్ స్టీరింగ్. 3 పిస్టన్లు, పవర్ స్టీరింగ్ తో వస్తుంది. ప్లస్ డ్యూయల్ ట్రాక్ ట్రాక్టర్. ఇది డ్యూయల్ ట్రాక్ అంటే మీకు 3 ఫీట్లు అవుతుంది ట్రాక్టర్ విడ్త్. ఓకే, మళ్ళా 3.5 ఫీట్లు కావాలంటే 3.5 ఫీట్ల కింద కూడా మార్చుకోవచ్చు దీన్ని. ఓహో, ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే, సో దీన్ని మీరు అన్ని రకాలుగా తోటలకు వాడచ్చు, మందు పిచికారీలకు వాడచ్చు. కొంచెం ప్యాడీ ఉంది చేసుకోవాలి, వరి పొలాల్లో కూడా దానికి కరిగట్టు అన్ని చేసుకోండి. ఇవన్నీ పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకోవచ్చు. భూమి మొత్తం సిద్ధం చేసుకోవచ్చు. దీనికి అటాచ్మెంట్ డబ్బా కూడా పెట్టుకోవచ్చా? ట్రాలీ వేసుకోవచ్చు. ట్రాలీ ఎత్తుకుంటే అది ఎంత కెపాసిటీ వరకు 3 టన్నుల వరకు లాగుతుంది. 3 టన్నుల వరకు మనం వేసుకోవాల్సింది 3 టన్ వరకు లాగుతుంది బ్రహ్మాండంగా. 3 అయితే స్మూత్ గా లాగేస్తుంది, ఇబ్బంది లేకుండా. సో మీకు స్పేర్ పార్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి సార్. ఇది ఇప్పుడు వచ్చిన కంపెనీ కాదు, ఎప్పటినుంచో ఉంది. దీన్ని ట్రస్టెడ్ బ్రాండే ఎప్పటినుంచో ఉన్నది కాబట్టి. మీకు ఇంకోటి ఏంటంటే దీన్ని స్పేర్ పార్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మేము త్రూ అవుట్ తెలంగాణలో ఇస్తున్నాం, ఏపీ కూడా పంపిస్తాము. వెహికల్ సర్వీస్ వచ్చేసి అక్కడే చేస్తారు. తెలంగాణలో ఎక్కడున్నా గానీ మన పర్సన్ వచ్చి అక్కడే సర్వీస్ చేస్తాడు. దీనికి 5 years వారంటీ. ఇంజన్, గేర్ బాక్స్, హైడ్రాలిక్ ఈ మూడింటికి కంపెనీ వారంటీ ఇస్తుంది. దీనికి ఒకటి ఏంటంటే రైతులకు ఇప్పుడు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది సార్. ఓకే, వాళ్ళకు 6 months EMI ఆప్షన్ కూడా ఉంటుంది. 6 నెలలకు ఒకసారి EMI. రైతులకు అప్పుడే పంట చేతికి వస్తుంది కాబట్టి 6 నెలలకు ఒకసారి EMI ఆప్షన్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది సార్? డౌన్ పేమెంట్ 1.5 వరకు రావచ్చు. కట్టిన తర్వాత 6 నెలలకు ఒకసారి ఎంత ఉంటుంది? 6 నెలలకు సుమారుగా అంటే వాళ్ళు తీసుకునే సంవత్సరాన్ని బట్టి సార్ సుమారుగా చెప్పాలంటే 60,000 నుంచి 75,000 మధ్యలో. అట్లా ఎన్ని సంవత్సరాలు పెడితే? అదే వాళ్ళు
6 కిస్తులు పెట్టుకుంటారా, 8 కిస్తులు పెట్టుకుంటారా, 10 కిస్తులు పెట్టుకుంటారా, దాన్ని బట్టి అది ఈఎంఐ అనేది వస్తుంది. సుమారుగా మీకు స్టార్ట్ అయ్యేది 60,000 నుంచి 75,000 మధ్యలో రావచ్చు. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి భయ్యా, మాట చెప్పండి మన ప్రేక్షకులకు. అయితే మీకు ఫైనల్ గా ఏంటంటే చిన్న రైతు అంటే చిన్నకారు రైతు కూడా దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. మనం చెట్టు కిందికి కూడా ఇది పోతుంది. మామిడి చెట్టు ఉంటది, ఇప్పుడు చెట్టు కిందికి పెద్ద ట్రాక్టర్ పోదు, ఇది పోతుంది. చెట్టు చుట్టూ దున్నుకుంటూ వస్తుంది. పవర్ స్టీరింగ్ వరి పొలాలలో ఎలా పనిచేస్తుంది? వరి పొలం కూడా పనిచేస్తుంది. సింగిల్ కేబుల్స్ వెయిట్ తక్కువ ఉంటది కాబట్టి దిగపడడం కూడా మీకు దిగపడదు, అల్కే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ భయ్యా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్ యొక్క ప్రత్యేకతలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ పేరు ఏం పేరు సార్?